also will be a milestone film for you. It will. And next, coming to my boy Sesh. ఇది మా పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ కాకుండా అది ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలుసు శేషు. అండ్ నేను మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా ఊరికే చెప్పట్లేదు బికాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ అండ్ బికాజ్ ఈజ్ ద హీరో ఆఫ్ ఆ ఫిల్మ్. జెన్యున్గా చెప్తున్నాను. 10-11 సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ద సక్సెస్ రేట్ దట్ హీ హ్యాస్. గర్వంగా చెప్పుకోగలను. జనరల్గా ఏంటంటే నేను సినిమాలు తెగ చూసేస్తాను. నేను చాలా సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. నేను ఏఎంబీలోనే బతుకుతాను. నేను సునీల్ నారంగ్ బాయ్ సున్రేనా ఏఎంబీలోనే బతుకుతాను నేను షూటింగ్ లేనప్పుడు. నేను సినిమాలు చూసేటప్పుడు ఏ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం టాక్ వింటాం, కలెక్షన్స్ బాగున్నాయి వింటాం, ఇది వింటాం, ఒక టాక్ అవన్నీ విని వెళ్తాం. నేను చేస్తాను, నేను రివ్యూస్ చదివి. కానీ శేష్ సినిమాల దగ్గరికి వస్తే తన మొహం పోస్టర్ మీద ఉంటే తెలియని ఒక షూరిటీ, తెలియని ఒక గ్యారంటీ ఉంటుంది. కరెక్టే కదా? అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years. అండ్ ఆ సక్సెస్ ట్రీట్ని మేము ఎస్ఎస్ క్రియేషన్స్ ద్వారా కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం. అది మా నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ కంటిన్యూ ద సక్సెస్ ఆఫ్ హిస్. అండ్ రిగార్డింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, ఐఎమ్ సారీ ఐ వోంట్ టేక్ అప్ too much of time, but thank you to all of you for giving us this fantastic film, blood, sweat and tears. And thank you from the bottom of my heart to everyone. And once again to our family members for coming here, to Venki Baba, to Suresh Baba, thank you. Ala chepte vachesara asala. I'm so happy. Thank you for your support, and thank you all for coming once again. Yeah. Thank you Sumant garu, thank you so much. Oka question undi, cheppandi. ఒకవేళ మీరే కనుక క్రిమినల్ అయితే, క్రిమినల్ ఎస్, సో ఏదైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటే, సో అడవి శేష్ నుంచి అండ్ అలానే మృణాల్ ఠాకూర్ నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారు? శేష్ నుంచి డెఫినెట్గా స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ 100%. అండ్ హీఈస్ ఆల్సో వెరీ కొంచెం ఎంపతి. చాలా తను కూడా సెట్ మీద రాక్షసుడు అని చాలామంది అంటారు, అంటే ఒక పర్ఫెక్షనిస్ట్ అని. కానీ తన సంగతి కూడా నాకు తెలుసు. హీఈస్ ఆల్సో ఆల్ హార్ట్ అండర్నీత్. సో ఐ నో దట్. సో ప్రాబబ్లీ శేష్ నుంచి అయితే స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ ప్రాబబ్లీ. అండ్ ఇస్ భలే యాక్టింగ్ చింపేశాడు ఈ సినిమాలో. అంటే ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Because always, like in his movies, like the first thing is it's slick, it's technically awesome, it's great background score, great action, Hollywood level lo untundi. But this one, the first thing that అది మా ముందు చాలా సార్లు చేస్తాడులే. అది నాకు తను యాక్చువల్గా బయట ఇంకా బాగా చేస్తాడు యాక్చువల్గా. యా చాలా బాగా చేస్తాడు. సో దట్స్ దాట్. అండ్ ఫ్రమ్ మృణాల్ ప్రాబబ్లీ ఫర్గివ్నెస్ ఫర్ సీతారామం. అంతే. That's what I ask of you. That's it. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. అండ్ ఇవాళ ఈ క్రేజీ కాంబినేషన్ సీతారామం నుంచి సీత గారు అండ్ సుమంత్ గారు అండ్ అలానే అక్కడ ప్రొడ్యూసర్ స్వప్న గారు అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ హాయ్ నాన్న కాంబినేషన్ కూడా షౌరవ్ గారు వచ్చేసారు. హార్టియెస్ట్ వెల్కమ్ షౌరవ్ గారికి. ఓకే, సో ఆయన మాట్లాడే కంటే ముందు ఈ సినిమాలోని పాటని లిరికల్ వీడియో రూపంలో చూసాము, రూబారు అని. లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉండబోతుంది మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ని మనకు అందించడం కోసం చిన్మయ్ గారిని అండ్ అలానే భీమ్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన పాటలు పాడినటువంటి చిన్మయ్ శ్రీపాద గారు అండ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ని మనకు అందించినటువంటి భీమ్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక ధమాకా, ఒక మనశంకర వరప్రసాద్ అండ్ అలానే సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస బ్లాక్ బస్టర్లని మనకు అందించినటువంటి భీమ్స్ గారు అండ్ ఆర్ ఎవర్ ఎనర్జెటిక్ స్వీటెస్ట్ చిన్మయ్ గారు ఈస్ హియర్.
ఏంటి ఇట్స్ నాట్ ప్లేయింగ్ ఇస్ ఇట్? మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మన రెడీ